అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి 'నా సామి రంగా' రూపంలో ఒక గొప్ప రిలీఫే పొందాడు. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న ఆయనకి 'నా సామి రంగా' ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది గొప్ప సినిమా ఏం కాదు. కానీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి కొంచెం బాగా ఆడింది. నాగ్ ఖాతాలో ఒక సక్సెస్‌ని యాడ్ చేసింది. ఇదే ఉత్సాహంలో ఆయన వరుస సినిమాలు చేయబోతున్నారు. ఆల్రెడీ ధనుష్, శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నాగ్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. అది హీరో క్యారెక్టర్‌కి ధీటుగానే ఉంటుందని అంటున్నారు. మరోవైపు వచ్చే సంక్రాంతి టార్గెట్‌గా మరో రూరల్ డ్రామా చేయాలని నాగ్ చూస్తున్నాడు. అది 'బంగారాజు'కి సీక్వెల్‌గా ఉండొచ్చు, లేదా కొత్త కథతో రావచ్చు. ఆ దిశగా కసరత్తులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు నాగ్ 100వ సినిమా మైలురాయి మీద ఫోకస్ పెట్టాడు. ముందు ఈ ప్రాజెక్ట్‌కి మోహన్ రాజాను దర్శకుడిగా పరిశీలించారు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే కోలీవుడ్ నుంచే నవీన్ అనే ఒక యంగ్ డైరెక్టర్‌ని నాగ్‌ని సంప్రదించి కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. తమిళంలో 'మూడర్ కూడం' అనే సినిమాతో ఆకట్టుకున్న నవీన్ నాగ్ కోసం ఒక భారీ కథని రెడీ చేశాడట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేసే అవకాశం ఉందట. అన్ని లాంగ్వేజ్‌ల నుంచి యాక్టర్స్‌ని ఈ సినిమా కోసం తీసుకుంటారని సమాచారం. తమిళ స్టార్ ప్రొడ్యూసర్‌లో ఒకడైన సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా కూడా ఈ భారీ బడ్జెట్‌లో భాగమయ్యి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే నాగ్ 100వ సినిమాగా ఈ సినిమాని అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.